హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓదెల రైల్వే స్టేషన్ సినిమా ఎంత మంచి సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్గా వచ్చిందే ఓదెల 2. ఎప్పుడు గ్లామరస్గా కనిపించే తమన్నా గారు ఈ సినిమాలో ఒక నాగసాధువులాగా, ఒక అఘోరీలాగా మనకి కనిపించారు. దీంతో ఈ సినిమా మీద ఇంకా హైప్ క్రియేట్ అయ్యింది అనే చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ మూవీ పోస్టర్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఓదెల అనే ఒక ఊర్లో పెళ్లి కూతుర్లను చంపేసి వాళ్ళని తినే ఒక పర్సనే తిరుపతి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న వాళ్ళ వైఫ్ తనని చంపేస్తుంది. తిరుపతి చేసిన అఘాయిత్యాలన్నీ తెలుసుకున్న జనాలు అతని పాడెమోయడానికి కూడా దగ్గరికి రారు. అసలు ఎలాంటి శాంతి కర్మలు జరిపించకుండా తన శవాన్ని అలాగే పూడ్చేస్తారు. దీంతో పగపట్టిన తను ప్రేతాత్మగా మారుతాడు. చివరిగా తను ప్రేతాత్మ అయ్యి మళ్ళీ జనాల మీద పగ తీర్చుకోవడానికి ఆ ఊర్లోకి వస్తాడు. ఈసారి అతను కొత్తగా పెళ్ళైన జంటలని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దీంతో ఊర్లో జనాలందరూ కూడా చాలా భయపడతారు. అయితే అప్పుడే చిన్న ఏజ్లోనే ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన తమన్నా గారు ఇప్పుడు నాగసాధువుగా మారారు అని తెలుసుకొని ఆవిడని వాళ్ళు కాంటాక్ట్ అయితే అయ్యారు. దీంతో తర్వాత తమన్నా గారు మళ్ళీ ఆ ఊరు వస్తారు. వచ్చిన తర్వాత అసలు ఆ ప్రేతాత్మని ఆవిడ ఎలా నాశనం చేశారు, ఆ నాశనం చేసే టైంలో తనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, అసలు చివరిగా ఈ సినిమా ఎలా కంప్లీట్ అయ్యింది అనేదే ఈ మూవీ స్టోరీ. అయితే నార్మల్గా స్టార్టింగ్ నుంచి కూడా మూవీ టీం అందరూ అసలు ఈ సినిమా అరుంధతి సినిమాలా అస్సలు ఉండదు అని అన్నారు. కాకపోతే సినిమా చూస్తే అరుంధతి సినిమానే గుర్తొస్తుంది అని చెప్పుకోవచ్చు. దానికి మెయిన్ రీజన్ విలన్ క్యారెక్టరైజేషన్. విలన్ జనాలని భయపెట్టే సీన్స్, వాళ్ళని హింసించే సీన్స్ అయితే కొంచెం పశుపతి క్యారెక్టర్ని గుర్తు చేసేలా ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తమన్నా గారి క్యారెక్టర్ కూడా అక్కడక్కడ అనుష్క గారి క్యారెక్టర్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో సినిమా అంతా కూడా కొంచెం అరుంధతి మూవీలాగా ఉంది అని అనుకోవచ్చు. అలాగే దేవుడికి దెయ్యానికి జరిగే యుద్ధం, ఇలాంటి సినిమాలు మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ సినిమా సీన్స్ అన్నీ కూడా కొంచెం రొటీన్గా అనిపించాయి అని చెప్పుకోవచ్చు. అయితే స్టార్టింగ్ 20 minutes మాత్రం విలన్ జనాలని హింసించే సీన్స్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అంతా కూడా రొటీన్గా అనిపించింది. మళ్ళీ తమన్నా గారి ఎంట్రీ చాలా సస్పెన్స్గా, చాలా మంచిగా అయితే అనిపించింది. మళ్ళీ తర్వాత అన్ని అవే రొటీన్ సీన్స్తో సినిమా కొంచెం బోరింగ్గా అనిపించింది అని చెప్పుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ 20 minutes అయితే సినిమా చాలా ఎంగేజింగ్గా అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఈ లాస్ట్ 20 minutesలో గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఫైట్ సీన్స్ కానీ చాలా మంచిగా అనిపించాయి. అయితే ఇంకొంచెం మైనస్ పాయింట్ ఏంటి అంటే, అసలు లైక్ శివశక్తికి విలన్కి మధ్య యుద్ధం సీన్స్ లాంటివి ఏమీ పెట్టకుండా ఓన్లీ డైలాగ్స్ మాత్రమే పెట్టడంతో ఈ సినిమా కొంచెం బోరింగ్గా అయితే అనిపించింది. సో మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. అయితే ఈ మూవీకి ప్లస్ అయితే మనం వశిష్ఠ గారు అనే చెప్పుకోవచ్చు. వశిష్ఠ గారి యాక్టింగ్ కానీ లేకపోతే ఆయన వాయిస్ కానీ ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. అండ్ తమన్నా గారు కూడా అక్కడక్కడ కొంచెం బ్లాంక్గా కనిపించినా సరే ఆవిడ యాక్టింగ్తో అందరినీ ఇంప్రెస్ చేశారు. మొత్తానికి ఫస్ట్ డే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. సో ఈ వీకెండ్లో ఈ సినిమా ఎంత కలెక్షన్ని తెచ్చుకుంటుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.